హాయ్ గైస్, నా పేరు శ్రీకాంత్. ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చింది. ఎలిమినేట్ అయ్యింది అభయ్ నవీన్. మీరు ఆల్రెడీ thumbnail మీద చూసి ఉండొచ్చు. దానికి గల కారణాలు, అభయ్ నవీన్ ఫస్ట్ 1 వీక్ మాత్రం టూ గుడ్ ప్లేయర్, నామినేషన్ పాయింట్స్ ఎక్సలెంట్, ఎంతైతే హై అయ్యిండు అంటే చాలా బాగా ఆడుతుండు, చాలా బాగా గెస్ చేయగలుగుతుండు, ఏదున్న డిసిషన్ కరెక్ట్ తీసుకుంటుండు, ఫ్యాక్ట్ మాట్లాడుతుండు, అందరినీ కంట్రోల్ అంటే ఏదైనా ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పిచ్చ క్లారిటీతో ఉన్న కంటెస్టెంట్ అనిపించింది. కట్ చేస్తే థర్డ్ వీక్ మొత్తంలో థర్డ్ వీక్ మొత్తంలో ఎంత నెగిటివ్ మూట కట్టుకుండంటే, ఫస్ట్ ఆయన వేసిన రాంగ్ స్టెప్, నేను నామినేషన్లకు పోతా అని. సెకండ్, బిగ్ బాస్ని నోటికి వచ్చినట్టు మాట్లాడడం. థర్డ్, ఆ టాస్క్లు ఆడకపోవడం. అదే అతను మైనస్. ఫస్ట్ 2 వీక్స్ ఎలాగోలా నెట్టుకొచ్చిండు, లేకపోతే నామినేషన్లకు రాలేడు కాబట్టి నామినేషన్లకు వచ్చిండు, జనాలలో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. బట్ అసలు అతను ఎలిమినేట్ కావడానికి గల కారణాలు ఏందో క్లారిటీగా మాట్లాడుకుందాం. సో కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2K ఫాలో సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. సో వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, రైట్. ఫస్ట్ వీక్ అబ్బాయిని మెచ్చినోడు లేదు, నామినేషన్ పాయింట్లు తగాఫర్ పెట్టిండు, కిరాక్ మాట్లాడిండు, ఎంతో కొంత స్టఫ్ ఉంది, చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు అభయ్ నవీన్ అని చాలామంది భజన ఇన్ ద సెన్స్ అనుకున్నారు. నేను విధంగా అభయ్ నవీన్ పాయింట్స్ బాగున్నాయి, నామినేషన్లో సూపర్ ఉంది, టూ గుడ్ ఉంది, టాస్క్లు విధంగా బాగానే ఆడిండు అన్న టాక్ వచ్చింది. అంటే ఫస్ట్ వీక్ ఏం ఆడలేదు అనుకోండి, సెకండ్ వీక్ గిడంగా. సో ఓవరాల్గా ఫస్ట్ వీక్ బాగానే ఉన్నాడు. సెకండ్ వీక్ గిడంగా ఏదైతే హౌస్మేట్స్ ఉన్నారు కదా, క్లైన్లో ఏదైతే వీక్ టీం ఉంది, నేను ఆ వీక్ టీంకి పోయి సపోర్ట్ చేస్తా, నా లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడ ఉండాలి, నా టీంని నేను గెలిపించాలని చెప్పేసి యష్మి క్లైన్లోకి పోయిండు. యష్మి క్లైన్ని ఏకదాటిగా గెలిపించుకుంటూ వచ్చాడు. సెకండ్ వీక్ టూ గుడ్ ఆడాడు. ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, డిసిషన్ మేకింగ్ ఉంది, నా ఒపీనియన్ ఇది, ఇట్లా పోతే మనం గెలుస్తాం, ఇట్లా ఉంటే కరెక్ట్ ఉంటుంది, ఈ ఫుడ్ ఇట్లా అని చాలా టూ గుడ్ ఉంది. ఎక్కడైతే సీతతో ఫైట్ చేసిండు చూసిరా, ఫుడ్ విషయంలో, ఆ బాటిల్ విషయంలో, సో అక్కడ నుంచి మనోడు కొంచెం ఎంతో కొంత నెగిటివిటీ మూట కట్టుకుంటూ వచ్చిండు. బట్ ఓవరాల్గా మాత్రం అభయ్ నవీన్ ఏదైతే యష్మి క్లైన్లోకి పోయి యష్మి క్లైన్ని గెలిపించిన విధానం కానీ, ఆడిన టాస్కులు కానీ నెక్స్ట్ లెవెల్గా ఉండే. సో ఇవి అభయ్ నవీన్కి పాజిటివ్స్. ఏ సిచ్యువేషన్లో ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉండాలి, ఈ సోనియాకి గైడెన్స్ చేయడం, అంటే ఎవరికైనా గైడెన్స్ చేయడం. ఈయన పతనం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే సోనియాతో కలిసి చూసినావా కథం బర్కాత్ తర్వాత సెకండ్ వీక్లో తెలిసిందా, సోనియా ఏదైతే బిగ్ బాస్ ఫుడ్ గురించి ఒక టాస్క్ పెట్టడం, ఆ ఫుడ్ లగ్జరీ వాళ్ళకి రావడం, అంటే యష్మి క్లైన్ ఫుడ్ గెలుచుకోవడం, వేరే వాళ్ళకి ఫుడ్ లేకపోతే సోనియా ఇవ్వడం, సోనియాని హక్ చేసుకొని ఆయన ఒక మాట ఉన్నాడు, 10 yearsగా నాకు తెలుసు సోనియా అంటే 10 ఏళ్ళ దోస్తాన వీళ్ళకి లైవ్లో వేయడం చాలాసార్లు 10 సంవత్సరాలు ఈ సోనియాని ఎట్లా భరించడం అన్నా అని చెప్పేసి చాలామంది అడిగారు. సో 10 ఏళ్ళ దోస్తాన అప్పుడు బయటపడ్డది. ఆమె ఈ సోషల్ యాక్టివిటీస్, ఏమంటారు అనాథ శరణాలయాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఆర్ఫన్ అదే ఓల్డేజ్ హోమా మరి తెలీదు, ఆమె సోషల్ సర్వీస్ అయితే చేస్తుంది. సో అవి తినడానికి కష్టంగా ఉన్న దాంట్లో ఆమె ఎంతో కొంత పక్కకు తీసి అప్పుడే సోషల్ వర్క్ చేస్తుండే అని చెప్పేసి అప్పుడు అన్నాడు. ఆ రోజు నేను రివ్యూలో విధంగా చెప్పిన, ఓహో అబ్బాయికి సోనియాకి ముందు నుంచే పరిచయం ఉంది, ముందు నుంచే దోస్తానా ఉంది, సో వీళ్ళు కలిసే ఆడతారని ఆ రోజు క్లారిటీ వచ్చింది. వాళ్ళిద్దరి దాంట్లోకి నిఖిల్, పృథ్వీ ఈ నలుగురు ఒకటి అయ్యేసరికి జనాలకి సోనియాతో ఉండడం నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అభయ్ నవీన్ సోనియాతో ఉండడం నచ్చలేదు. సోనియాతో కలిసిన తర్వాత నిఖిల్ గేమ్ ఎంత పాడైందో, అభయ్ కూడా సోనియాకి ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా, సోనియా చెప్పింది ఎంతో కొంత తీసుకోవాలన్నా కొంచెం అటు అవ్వడం వల్లనే చీఫ్ అయినాక కొమ్ములు వచ్చినాయి, ఇంకేదైనా వచ్చిందనొచ్చు, ఇంకేమైనా చెప్పొచ్చు. సో అభయ్ ఇక్కడ వరకు మాత్రం పాజిటివ్గా ఉండు, ఎంతో కొంత టీంని ముందర గెలిపించిండు, యష్మి క్లైన్ని చాలా ముందు వరకు తీసుకొచ్చిండు. బట్ ఎప్పుడైతే ఈయన చీఫ్ అయినప్పటి నుంచి నా పతనం పడిపోయింది. ఇక్కడ ఆయన ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు, ఫస్ట్ చీఫ్ అయినాక టీంని లీడ్ చేసే విధానం కొంచెం ఎక్కడో ఒక తానం మిస్ఫైర్ అయింది. ఏదైతే ప్రభావతి 2.2 టాస్క్ని చూసినా అది టీంతో డిస్కషన్ చేయడం కానీ, ఏదైతే ఈ పాక్కుట నత్త టాస్క్ ఇవన్నీ ఆడి చూసినా అక్కడ ఓకే పర్లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడ వరకు బాగున్నాయి. ప్రభావతి 2.0 నుంచి పడిపోయాడు, మామూలుగా కాదు దారుణంగా పడిపోయాడు. బిగ్ బాస్కి అగెనిస్ట్గా మాట్లాడడం, పిల్లలతో గొడవ వచ్చిన ప్రతిసారి ఇక్కడ టాస్కులు మార్చడం అనే మాటలు, దిమాక్ లేదా? 3 గంటలలో వంటలు ఎట్లుంటారు రవి, ఆ మాత్రం ఆలోచించకుండా చేస్తారా? ఆయన ప్రోమోలో మాట్లాడిన మాటలన్నీ అతనికి నెగిటివ్. బిగ్ బాస్ని ఎదిరించి, అంటే నీకు అన్నం పెట్టినోనికి కన్నం వేయడా, సున్నం పెట్టడం అంటారు చూసినా, అన్నం పెట్టినోనికి సున్నం పెట్టడం అన్న రేంజ్లో ఉంది. నీకు ఏదో నలుగురికి తెలుస్తావు, ఎవరికి తెలియదు, నిన్ను నలుగురికి తెలుస్తావు, నీకు ఆపర్చునిటీ ఇస్తున్నా, యూటిలైజ్ చేసుకో అంటే ఎవడైతే ఛాన్స్ ఇచ్చిండో వానే తొక్కేస్తారు, వానే తిడుతున్నావు ఉల్టా పల్టా. నీకు తప్పు అనిపించింది, బిగ్ బాస్ ఇది కరెక్ట్ కాదు అని రిక్వెస్ట్ చెప్పే విధానం ఉంటుంది. పెద్ద మనిషి భయ్, మీ ఇంట్లో మీ నాయన గట్లనే ఉల్టాపల్టా మాట్లాడతావా?
దిమాక్ లేదు, పిచ్చోడున్నాడు, ఇట్లా మాట్లాడతాం. మాట్లాడలేవు. అది బిగ్ బాస్ హౌస్. నీ ఇంట్లో మీ నాయన ఎంత బాధ్యతలు తీసుకొని ఎట్లా మాట్లాడతాడో అట్లా అక్కడ ఆయన అంతే. నేను చెప్పింది నుండి లేకపోతే వెళ్ళిపోర్రి అంతే. బిగ్ బాస్ అంటే మామూలు ఉండదమ్మా. మజాకులకు గిజాకులకు గిడంగా టైం ఉంటుంది, సెన్స్ ఉంటుంది. బిగ్ బాస్ కూడా మజాకులు చేస్తారు. ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి, బిగ్ బాస్తో కలిసి వెలిసి ఉండాలి. బిగ్ బాస్ కానీ హోస్ట్ నాగార్జున కానీ ఏదైనా మీ మంచిగా చెప్తారు. అవి మనం యూటిలైజ్ చేసుకోకపోతే చాలా కష్టం. సో అభయ్ నవీన్ చేసిన మెయిన్ బిగ్ బాస్కి ఎదురెళ్ళడం. సెకండ్, ప్రభావతి 2.0 టాస్క్లో మొత్తం ఫెయిల్ అయ్యాడు. ఈజ్ అ లీడర్గా ఎట్లా నడిపించాలా టాస్క్ని? 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలేమో అబ్బాయిలేక ఓట్లాడారు, అబ్బాయిలేమో ఏం ఆడకుండా పోయారు. అందులో నువ్వే మెయిన్ క్యాండిడేట్. ఎంతో బక్కపల్చని పానం ఉన్న నాగమణి కంటేనన్నా బెటర్. ఎంతో కొంత ఎదురోడి పోరాడి ఎంతో కొంత ముందరికి వచ్చాడు. ఆ బెలూన్ టాస్క్ ఒకటి ఆడిండు, అందులో ఎందుకు ఆడిండు అర్థం కాదు. ఆ బాల్స్ బ్యాలెన్స్ చేయడం, ఆ టాస్క్ ఆడిండు. ఒక టాస్క్ గెలిచింది లేదప్ప. ఆయన క్లైన్ లీడర్గా ఏదైతే ప్రభావతి 2.0 టాస్క్ ఉంది చూసినా మిస్గైడెన్సే చేసిండు. అది ఫిజికల్గా ఆడే టాస్క్. ఫిజికల్ ఆడిన దాకా తప్పదు. లాక్కోవాలి, గుంజుకోవాలి, దాచిపెట్టుకోవాలి, చాలా ఉంటుంది. మనం అన్యాయంగా ఆడొద్దు, కొట్టుకోవద్దు, ఫిజికల్ కావద్దు, వైలెన్స్ కావద్దు. వైలెన్స్ కాకపోతే టాస్క్ లేట్ అవుతాయి. నాకు అర్థం కాదు. వైలెన్స్ టాస్క్లు లేకుండా ఏ సీజన్ ఉంది? లాక్కోకుండా, ఉమెన్ కార్డు వాడకుండా ఏ సీజన్ ఉంది? నువ్వు ఆడొద్దు, ముట్టొద్దు అంటే హౌ మణికంట అన్న నువ్వు గుడ్లు కాపాడన్నా అంటే ఎవరైనా గుడ్లు నీ బుట్టిలో గుడ్లు తీసుకోతే అలా నెట్టేయడము, చేతులు అడ్డం పెట్టడము ఏదో వేయాలి. కానీ తీసుకోపో, కాలు మీద కాలేసుకొని తీసుకోపో. ఆడ కాలు మీద కాలేసుకొని కూర్చొని వాటర్ తాగుట ప్రేరణ వద్దురా. అరే మణికంట, అరే వద్దు. ఇక్కడ వేయండు ఒక లీడర్ అనేటోడు అక్కడ దిగజారిపోయాడు. అంటే మొత్తం డౌన్ఫాల్, ఆడ నుంచి డౌన్ఫాల్. ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గరికి అటాక్ వచ్చిర్రు, మనం కూడా అటాక్కి వెళ్ళాలి. నబిల్ అనే ఒక స్ట్రెంగ్త్ పోయింది మన దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు స్ట్రెంగ్త్ టీంకి ఏమున్నా అబ్బాయిలలో నేను ఆదిత్య ఓం గారు మీరు నాకు హ్యాండ్ ఇవ్వండి, నేను నీకు హ్యాండ్ ఇవ్వండి. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కలిసి కట్టి ఆడినుంటే నువ్వు టాస్క్ గెలుతువేమో. కానీ నువ్వు అది మిస్గైడెన్స్ చేసుకున్నావు. నీ టీం క్లైంట్ మెంబర్స్ని వద్దు అని ఆపడం వల్లనే ప్రభావతి 2.0 ఆగిపోయింది. బిగ్ బాస్ మీద నువ్వు బిగ్ బాస్ కాదు, బయాదుడు బాసు, బిగ్ బాస్ కాదు నువ్వు. ఈ విధమైన మాటలు ఆ వంట వండే విషయంలో కానీ, ఫుడ్ ఇచ్చే విషయంలో కానీ, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు లిమిట్లెస్ ఏదో వర్డ్ అన్నాడు, గుర్తు రావట్లేదు కరెక్ట్ టైంకి. సో మనోడు 3rd వీక్ మొత్తంలో డౌన్ఫాల్ అయింది. తన చేతులారా తను గొయ్యి దోవుకోవడం. నామినేషన్లోకి నేను వెళ్తా, ప్రజలేందో నేను నిరూపించుకుంటా, ఇంకా అయ్యింది 2 వీక్సే 3 వీక్స్, ఇంకా 13 వీక్స్ ఉంది అని అంటే నేను ఒకటే అనుకున్నాను నా అభయ్ నవీన్ విషయంలో. సో బయట పిఆర్ టీం గట్టి ఉందని ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా, లేకపోతే అతను ఆడుతున్న గేమ్ మీద అతనికి అంత కాన్ఫిడెంట్ ఉంది మాట్లాడుతున్నా అనుకున్నా. బట్ కాన్ఫిడెన్స్ ప్రజల్లో నుంచి మాత్రం ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ప్రజల్లో నుంచి మాత్రం పాజిటివిటీ రాలేదు, అందుకే ఓట్లు బలేదు. అభయ్ నవీన్ బాయ్ టాటా. నేను నిన్న ఎపిసోడ్లో చెప్పిన బిగ్ బాస్కి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా తప్పు. పోనీ మాట్లాడినా ఒక పర్థం ఉండాలి. భయ్ వాళ్ళు గెలిస్తే ఒకరిని మా టీంలోకి వెళ్ళి తీసేసినావు, మేము గెలిస్తే మరి వాళ్ళ టీంలో నుంచి ఒకరిని ఎందుకు తీసేస్తలే బిగ్ బాస్, ఇది మాకు కరెక్ట్ అనిపించట్లేదని నువ్వు రిక్వెస్ట్ అడగాలి. భయాడు బిగ్ బాస్ నోటికి ఎంత వస్తుందంత మాట్లాడు, లఫంగ్ గివ్ ఆ మాటలు అంతా. అది మూతవారి అంతా ఫీల్ అయినప్పుడు నిన్న డోర్స్ ఓపెన్ చేసినప్పుడు పోయేది ఉండే అవేనది. మళ్ళీ లైవ్లో చెప్తుండు పోదాం అనుకున్నా, బట్ వద్దులే అని అనిపించిందని చెప్తుండు లైవ్లో ఎవరితో నబిల్ ఏమనుకున్నాడంటే స్విమ్మింగ్ పూల్ దాకా బయటకు పోయి రెడీ చేసి మళ్ళీ రివర్స్ వద్దామని, ప్రేరణ గేట్ దాకా పోయి ఎవరు బిగ్ బాస్ డోర్లు క్లోజ్ చేద్దామని ఇట్లా ఫన్నీగా మాట్లాడుకోరు పోదామని అనుకున్నాడట మనోడు మూతవారికి. సోనియా చెప్తే ఉంది, అరే నీ వల్ల ఏదో తప్పు అయినట్టుంది, చీఫ్ అని తీసేసారు, మళ్ళీ గిడంగా బిగ్ బాస్కి వ్యతిరేకంగా మాట్లాడదు, బిగ్ బాస్కి రూల్స్కి అడ్డం మూడుగొద్దు అని చెప్పింది కదా. సారీ చెప్పాను సోనియా చెప్తే ఇల్లే మనతో కాదు. సోనియా వెనుక బ్యాక్ బిచ్చింగ్ చేయడం, సో ఇది దోస్తులే కదా, ఇది నచ్చలే. అంటే ప్రజలు మరి తీసుకోలేదు, మరి అట్రాక్ట్ కాలేదో తెలియదు. కానీ అభయ్ నవీన్ ఆ టాస్క్ ప్రభావతి 2.0 టాస్క్లో మొత్తం దిగారిపోయారు. అమ్మాయిలు ఆడ పులిలా ఆడారు, ఆడ సింహాలు ఇంకేమన్నా అనుకోండి, ఆ రేంజ్లో ఆడితే నువ్వు అబ్బాయి ఆడ పృథ్వీ వచ్చి మొత్తం గుడ్లు పడేస్తుండు, విష్ణు వచ్చి తంతుంది, మణికంఠ ఆపుతుండు, నువ్వు ఖాళీ చైర్ మీద కూర్చొని చూడడం. ఇది నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా ఈ విషయం అంటే, ఆ టాస్క్ ఇరగా తీసుకుంటే అభయ్ నవీన్ ఈరోజు హౌస్లో ఉంటుండే, ఎలిమినేట్ అవ్వకపోతుండే. ఏదో మనకి ఇందాక ప్రోమో వచ్చింది, రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేసిర్రు అంటే పంపించలేదు. సో సండే ఎపిసోడ్లోనే ఎలిమినేషన్ జరిగింది. అభయ్దీన్, నైనిక అండ్ పృథ్వీ ముగ్గురు ఏవీస్ ముందే రెడీ చేసిర్రు. ఈ ముగ్గురుట్లో ఎవరిని ఎలిమినేట్ చేయాలని ఫిక్స్ అయ్యి మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసుకొని లాస్ట్కి అభయ్ నవీన్ని ఎలిమినేట్ చేసింది బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ చరిత్రలో రెడ్ కార్డ్ ఎవరికి వేయలే అనుకుంటా. లాస్ట్ సీజన్ 6లో జస్ట్ మన
ఎవరు రేవంత్కి ఇచ్చారు అంతే, రెడ్ కార్డు కాదు అది ఎల్లో కార్డు. బట్ ఓవరాల్గా అభయ్ నవీన్ కంపారిటివ్లీ పృథ్వీతో చూసుకుంటే అభయ్ నవీన్ ఎంతో కొంత మెచ్యూర్గా మాట్లాడతాడు, ఆలోచించే సెన్స్ ఉంది, అంత క్లారిటీ ఉన్నాడు. కానీ ఈ మంచితనం మానవత్వం బిగ్ బాస్ హౌస్కి పనిచేయదు. పృథ్వీ లాంటి అగ్రెషన్ పడితేనే, బట్ నోరు జారకుండా కరెక్ట్గా ఆడితే పృథ్వీ లాంటి వాళ్ళు చాలా బాగా ముందుకెళ్తారు. బట్ తెలుగు రాకపోవడమే మైనస్. సో తెలుగు వచ్చిన ఒక తెలంగాణ కుర్రోడు ఎలిమినేట్ అయ్యిండు. చూద్దాం మరి సోనియా గడంగా ఎన్ని రోజులు హౌస్లో సర్వైవ్ అవుద్ది. నిన్న థ్యాంక్ గాడ్ నిన్న ఆమె చీఫ్ కాలేదు. చీఫ్ కాకపోవడం నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆమె నామినేషన్లోకి రావాలి, ఆమె ఓటింగ్ ఏదో తెలుసుకోవాలి. బిగ్గెస్ట్ పిఆర్ ఇన్ ద సీజన్ 8 ఎవరని అంటే అది మౌనికా అని వస్తుందండి, సోనియా, సారీ మౌనికా కాదు సోనియా. సో సోనియా సేవ్ అవుద్దా, ఇంకొక వీక్ సేవ్ అయితే సోనియా. సో ఎంతో కొంత అడుగులు వేసుకుని టాప్ 5 వరకు పోద్ది లాస్ట్ సీజన్లో పోయినట్టు. నెగిటివిటీతో కూడా ఎంతో కొంత ఆడియన్స్ని సంపాదించుకొని టాప్ 5కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ సీజన్ 6 శ్రీ సత్య. ఈ వీక్ పోద్దా అంటే పోదు, నెక్స్ట్ వీక్ పోద్దా అంటే పోదు, లాస్ట్ టాప్ 6 వరకు ఉంటుందా. ఇనే అలాంటి ప్లేయర్ని కూడా బయటికి పంపేసి ఆమె ఉంటుంది. అంటే పిఆర్ మ్యాజిక్ అట్లుంటుంది, పిఆర్ లెక్క అట్లుంటుంది. సో ఆ విధంగా మరి సోనియా ఏమన్నా పక్కడబంది ప్లాన్ చేసుకుందో చూడాలి. బట్ అభయ్ నవీన్కి రోజులు తక్కువ, కాలం తక్కువ. సో అన్నం పెట్టినోనికి సున్నం పెట్టినందుకు బిగ్ బాస్ పంపించడంలో తప్పు లేదు. చేసిన తప్పులు మనం చేసిన తప్పులే మనకు అయినట్టు. సో ఆయన చేసిన తప్పులకి టీమ్మేట్స్ లాస్ అయ్యారు. లాస్ అయిన టీమ్మేట్స్ అక్కడ శిక్ష అనుభవిస్తారు, ఈయన మాత్రం బయటికి వెళ్ళిపోయాడు. సో ఇప్పటి నుంచి అయినా సరే బిగ్ బాస్కి ఎదురు మాట్లాడడం, బిగ్ బాస్ రూల్స్ని పాటించకపోవడం ఒక భయం ఉంటుంది, భయం పక్కా భయం ఉంటుంది. బిగ్ బాస్కి ఎదురు మాట్లాడితే మనల్కి బాయ్ బాయ్ టాటా సీయూ చెప్పేస్తారు. ఇట్లా నువ్వు బిగ్ బాస్కి ఎదురు మాట్లాడుతున్నావు ఫన్నీ వేలో, బిగ్ బాస్ ఏమనుకోకు జర నేను ఎంటర్టైన్మెంట్ కోసం రచ్చ చేస్తున్నా అని లాస్ట్ సీజన్లో శివాజీ గారు వేసిన అది ఒకటి, అదొక తీరు. బిగ్ బాస్ అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చిన కంటెస్టెంట్లు శివాజీ గారు ఒకరు. అదొక అద్భుతం. బిగ్ బాస్ అనేది ఒక ఛాన్స్, ఇలాంటిది మళ్ళీ లైఫ్లో రాదని ఒక క్లారిటీతో ఆడింది ఎవరంటే శివాజీ గారు. బట్ ఈ సీజన్లో బిగ్ బాస్కి ఏమంటారు ఆయన పేరు, సీజన్ 1లో బాలాజీ శివాజీ గారు ఎవరో మాట్లాడారంట, మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు. సో ఆయన తర్వాత ఈయనే మాట్లాడారని ఒకటే ఇస్తారు. అభయ్ నవీన్ని ఎలిమినేట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ హౌస్ నుంచి రాగానే ఆయనకి ఏదో బీజం సాంగ్స్ పెట్టుకొని ఒకటే ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేస్తారు. వాళ్ళ పిఆర్ అనాలా, లేకపోతే హౌస్ మేట్స్ అనాలా, లేకపోతే ఇంటర్లో ఎవరో, బట్ ఇన్స్టాగ్రామ్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారు వాళ్ళు ఒకటే పాజిటివ్గా వీడియోలు చేస్తారు. రెడ్ కార్డ్ ఇచ్చింది మాత్రం చూపించట్లేదు. బట్ రెడ్ కార్డ్ ఇవ్వడం కాదు, ఇంటికే పంపించేసారు. సో అభయ్ నవీన్ వెళ్ళిపోవడం ఫెయిరా అన్ఫెయిరా, మీకు ఏ విధంగా అనిపించింది? నాకైతే ఫెయిరే అనిపించింది. ఇన్ సెన్స్ బిగ్ బాస్కి ఎదురు మాట్లాడిన విషయాలలో, మిగతా విషయాల్లో ఓకే, బట్ బిగ్ బాస్కి అంత రూడ్గా మాట్లాడడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. బట్ అభయ్ నవీన్ ఈజ్ ఎలిమినేటెడ్. ఫెయిర్ అనిపించిందా అన్ఫెయిర్ అనిపించిందా ప్లీజ్ కమెంట్స్ చేయలేదు అనుకుని. కొత్త వస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.